ఇక డీటెయిల్స్ చూసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తాజాగా వనస్థలిపురంలో నిర్వహించిన మునుగోడు ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో తొలుత స్థానికంగా ఓటు వేసి మునుగోడు వెళ్లి మరొక ఓటు వేయాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఒక వ్యక్తి 2 ఓట్లు వేయాలని ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రోత్సహించడం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ ఆత్మీయ సమ్మేళనాల పేరిట ప్రలోభ పెడుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఇదేనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే అని నిలదీశారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వందల కోట్ల రూపాయల ధనాన్ని ఖర్చు పెడుతున్న ఎన్నికల కమిషన్ కంటికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మునుగోడు ఓటర్ల కోసం ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకొని వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉందని జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో కూడా చూసినట్టయితే మునుగోడు ప్రజల మీటింగ్ లా ముందు నాకు ఓటేయండి, తర్వాత వెళ్ళి మునుగోడులో ఓటేయండి అని చెప్తున్నాడు. ఒక ఎమ్మెల్యే ఉండి ఈయన 2 ఓట్లే అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నంటే దీన్ని ఏ రకంగా చూడాల్సి వస్తుంది? ఎమ్మెల్యేలకు మతిభ్రమించింది అనుకోవాలా, లేకుంటే ఇంకా అహంకారం ఎక్కువైంది అనుకోవాలా? ఈయన నోటికొచ్చిన మాట్లాడడము, ఆయన ఇష్టానుసారంగా ప్రవర్తించడము, ప్రజాప్రతినిధిగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించకుండా ఆయన ఇష్టానుసారంగా ఒక నైముద్దుల్లాగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి పార్టీ మారినప్పటి నుంచి చూసినట్టయితే అయితే రిజిస్ట్రేషన్ సమస్యలను ఎల్బీ నగర్ లో అవన్నీ పక్కన పెట్టి ఏదో పండుగలకు పబ్బాలకు కేటీఆర్ కు మెమోరాండం ఇచ్చి ఫోటో దిగి వస్తున్నాడు. ఆయన చెప్పింది 6 నెలల్లో రాజీనామా చేస్తాడు. మొత్తం 5 సంవత్సరాల పూర్తి కాలం అయిపోవస్తుంది. అసలు సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆ యొక్క ఎమ్మెల్యే పదవిని పట్టుకొని ఆలాడుతుండు. ఫస్ట్ ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.